హలో ఫ్రెండ్స్, నేనైతే కనుక ఈరోజు నా పుట్టిన కొడుకుని చూడడానికి వెళ్తున్నాను. వాడి పుట్టి దగ్గర 2 months అయిపోతుంది. నేను 2 సార్లు మాత్రమే చూస్తాను, అది కూడా కొన్ని గంటలు మాత్రమే. ఒక రోజు కూడా పూర్తిగా వాటిని స్పెండ్ చేయలేదు అనమాట. సో ఈసారి 2 days లీవ్ తీసుకొని వాడితోనే స్పెండ్ చేయడం కోసం చెప్పి నేను బయలుదేరుతున్నాను అనమాట. శాలరీ పడ్డాయి, మనీ ఉన్నాయి, 2 days లీవ్ ఉంది. ఇంకా నాకైతే కనుక ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతున్నాను ఉంది. అందుకే అరేంజ్మెంట్స్ అని చేసుకుంటున్నాను. రేపు మార్నింగ్ కూడా వెళ్ళొచ్చాను, కానీ నైటే బయలుదేరిపోతాను. నాకు ఆఫీస్ ఇంటికి వచ్చేప్పటికి 10:30 అలా అవుతుంది అనమాట. 11 అయినా పర్లా, 12 అయినా పర్లా, ఏదో క్యాబ్ మాడుకున్నా సరే నేనైతే వెళ్ళిపోతాను ఫిక్స్ అయిపోయాను. వాళ్ళు ఉండేది రాజమండ్రి దగ్గర, ఇక్కడ నుంచి 150 kilometers అలా ఉంటుంది అనమాట. ఎన్ని కిలోమీటర్స్ అన్నా అవని మనమైతే ఈసారి తగ్గేదిలే, వెళ్ళిపోవడమే. అన్నీ రెడీ చేసుకున్నాను. డైరెక్ట్గా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే స్నానం చేసి ఎంతో కొంచెం తినేసి బయలుదేరిపోవడమే. సో నా ట్రావెలింగ్ అంతా కూడా మీకు చూపిస్తాను. నేను మా అబ్బాయిని చూడడం కాకుండా మా వైఫ్ కూడా నన్ను చూసి చాలా రోజులు అయింది. తను ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది, రండి చూడాలనిపిస్తుందని. తన రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా? Approximately 10 hours later. బాగా అయితే రెడీ అయిపోయింది, నేను కూడా రెడీ అయిపోయాను బయలుదేరడానికి. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 10 అవుతుంది. టైం వచ్చేప్పటికి నో ప్రాబ్లం. సో మనం అయితే ఊరెళ్ళడానికి ఫుల్ ప్లేజ్ రెడీ అయిపోయాం కదా. అసలు ఊరెళ్ళడానికి ముందు మనకు కావాల్సినవి ఏంటి? 2 విషయాలు. ఒకటి మనీ, ఆల్రెడీ శాలరీ రెడీ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. సెకండ్ది పర్మిషన్. ఇది చాలా కష్టం దొరకడం, కానీ దొరికింది. ఎలాగా అన్నది ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి అయితే కాదు. ఈ చిత్రీకరణలో ఎవరి మనోభావాలు, ఆవాలు, జీలకర్ర, ఇడ్లీ, వడలు, దోశలు ఏది కూడా హట్ అవ్వలేదు. సో ఇదంతా మీ ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నాం. మీరు కూడా ఎంటర్టైన్మెంట్ లాగే చూడండి. ఇప్పుడు నేను ఏమంటాడో ఏంటో చూడు, ఎలా కూర్చున్నాడు పంచాయతీలో పెద్ద మనిషి లాగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పేయండి. గుడ్ మార్నింగ్ సార్. అది లీవ్ కావాలి సార్. అన్నీ కదా తీసుకున్నాను. ఎన్నిసార్లు తీసుకుంటావు? కాదు సార్, అంటే ఊరు వెళ్ళాల్సి ఉంది సార్. ఏదో చెప్తావు సొల్లు. రేపు ఎల్లుండు రాననుకుంటున్నాను సార్ నేను. సరే తీసుకుపా. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ లీవ్ ఈజ్ గ్రాంటెడ్. అమ్మ తినేసి వెళ్ళమంటుంది, నాకే వెళ్ళిపోవాలనిపిస్తుంది. సరే కొంచెం తినేసి వెళ్ళిపోతాం దాని. కొంచెం చాలు మనకి, కొంచెం తినేసి బయలుదేరిపోదాం. ఏమున్నాయి? మటన్. ఓకే, మటన్ కాబట్టి తిన్నాను. నాకు ఇంకేదైనా అయితే కనుక నెగ్లెక్ట్ చేసి జంప్ అయిపోయేవాడిని. నాన్ వెజ్ కదా, ఇటు వచ్చారు కదా వచ్చాం. కొంచెం చేసి బయలుదేరిపోవాలి. సో తిన్నాక మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బయలుదేరుతున్నాను. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. తినేసాను, రెడీ అయిపోయిన బయలుదేరిపోతాను. తమ్ముడు కింద బైక్ తీస్తున్నాడు, బైక్ రెడీ చేసుకున్నాడు. సరే వెళ్దాం. ఇక్కడ నేను అంత బాగానే ఉంది, కానీ ఇక్కడ నాకున్న చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఫీల్ అయ్యేది. ఎందుకంటే ఇక్కడ నేను ఏదో పెద్ద తెలిసిన వాళ్ళ గెలికాను. మైక్ ఎలాగో వాయిస్ రికార్డ్ మానేసింది, చూసుకోకుండా అలా రికార్డ్ చేసుకుంటూ చాలా దూరం అయితే వెళ్ళిపోయాను. సో అక్కడ నేనేం చెప్తున్నాను అన్నది ఇప్పుడు డబ్బింగ్లో చెప్తాను. నేను డుగ్గును చాలా మిస్ అవుతాను, ఎందుకంటే రోజు నేనే దాన్ని వాకింగ్ తీసుకెళ్తాను అనమాట. సో ఈరోజు రేపు మార్నింగ్ ఎవరు తీసుకెళ్తారని ఆలోచిస్తున్నాను. అది ఎవరు తీసుకెళ్ళినా సరే అంత తొందరగా వెళ్ళదు, నేను తీసుకెళ్తూనే వెళ్తుంది. ఈ మధ్యన కింద వచ్చిన రెంట్ వాళ్ళతో కూడా బాగా కలిసిపోయింది అనమాట అది. సో వాళ్ళు కూడా కొంచెం బయట తీసుకెళ్తున్నారు అప్పుడప్పుడు. ఇది చూడండి, బైక్ తీస్తుంటే దానికి బైక్ ఎక్కడం అంటే చాలా ఇష్టం. మార్నింగ్ పూట బైక్ ఎక్కేస్తుంది అనమాట. నేను వాకింగ్ ఒక్కొక్కసారి దూరంగా కూడా తీసుకెళ్తున్నాను. బైక్ ఎక్కి ఫ్రెండ్ బాగా కూర్చుంటుంది. సో దీన్ని బయట తిరగడం అంటే కూడా చాలా ఇష్టం. సో ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను చూసి పట్టించుకోకుండా ఇంక బైక్ వెనకాల పరిగెడుతుంది. చూడండి, అది మీకు చెప్పాను కదా, నా దగ్గర ఆల్రెడీ ఇంకా డాగ్స్ ఉన్నాయని చెప్పి, అవి బయట ఉంటాయని చెప్పి. సో ఇక్కడ ఒకటి చూసారా, అలా మొత్తం అన్ని డాగ్స్ కలిపి 5, 3 మొత్తం 4 స్ట్రీట్ డాగ్స్ ఉంటే ఒకటి వచ్చేప్పటికి మన డుగ్గుగాడు అనమాట. ఇవి గేట్ అవుట్ సైడే ఉంటాయి, ఓన్లీ డుగ్గు మాత్రమే మన లోపల ఉంటుంది. సో ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకొకటి లేదు. అది షికార్లు వేస్తూ ఉంటుంది అనమాట, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఫుడ్ తినేసి మళ్ళీ షికార్లకు వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి వీడు ఎలా ఎక్కి కూర్చున్నాడు పైన. వీడికి ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టం అంటే బండి మీద ఎంతసేపు అలాగే ఉండిపోతాడు, కూర్చుంటాడు, భలే సెటిల్ అవుతాడు. వాడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాడు. మనం ఎంత జరగలేసినా సరే అసలు కదలకుండా మెదలకుండా అలా ఫిట్ అయిపోతూ ఉంటాడు అన్నమాట. ఎక్కడ బ్రేక్ వేస్తారన్న విషయం కూడా వాడికి తెలిసినట్టు బాడీ అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే వీడిని కూడా బైక్ మీద తీసుకెళ్తే ఒక మంచి వీడియో అయితే చేసి చూపిస్తాను మీకు. చాలా కంఫర్టబుల్గా కూర్చుంటాడు, ఏ ప్రాబ్లం లేకుండా. బట్ నేను వద్దని చెప్పాను. వాళ్ళ తమ్ముడు ఏమన్నాడంటే ఆ బస్ అదా తీసుకొస్తానని చెప్పి నేను వద్దని చెప్పాను. బాయ్ చేస్తే చూడండి, డుగ్గు బాయ్. అదైతే కనుక అస్సలు ఊరుకోవట్లేదు. బండి అయితే ఎక్కాల్సిందే అంటే చూడండి, అమ్మని కూడా లాక్కొచ్చేస్తుంది. బండి ఎక్కి తీసుకెళ్ళమని అడుగుతుంది. బట్ మేము వెళ్ళే చోట ఏంటంటే కనుక ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా క్యాబ్ కోసం వెయిట్ చేయాలి కాబట్టి దీన్ని తీసుకెళ్ళడం అంత మంచి ఐడియా కాదని నాకు అనిపించింది. వద్దని చెప్పాను. తమ్ముడిని లేకపోతే వాడు తీసుకొస్తాను అడగా నేను వద్దని చెప్పాను అనమాట. మళ్ళీ దాంతో ఇబ్బంది పడాలి.
సో అంత ఇబ్బంది పడింది ఎందుకు చెప్పండి, మళ్ళీ వాడు కూడా ఇబ్బంది పడతా ఉంటాడు. మనమైతే మనం ఎలాగోలాగా సైడ్ చేసి వచ్చేసాం. ఇప్పుడు నేను రాజమండ్రి దగ్గర ఉన్న యాదవోలు అనే ఊరికి వెళ్ళాలి. సో ఈ మనకి విజయవాడలో యాదవోలు కానీ లేకపోతే రాజమండ్రి కానీ తాడపల్లిగూడెం కానీ తణుకు కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ది బెస్ట్ ట్రాన్స్పోర్ట్ దొరికే ప్లేస్ ఏంటంటే కనుక మనకి రింగ్ రోడ్, విజయవాడ రామర్పేట రింగ్ రోడ్ దగ్గర మనకి అన్ని వేళలా బస్సులు కానీ కార్లు కానీ లారీలు కానీ ఏదైనా సరే దొరుకుతూనే ఉంటాయి. ట్రాన్స్పోర్ట్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన విజయవాడలో వచ్చేప్పటికి రింగ్ రోడ్ దగ్గర ఎప్పుడు క్యాబ్స్ అయితే రెడీగా ఉంటాయి. క్యాబ్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు క్యాబ్లో వెళ్ళచ్చు, లాంగ్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ప్రైవేట్ బస్సులు ఉంటాయి, డబల్ డెక్కర్ బస్సులు కానీ ఎప్పుడు అవైలబుల్గా ఉంటూనే ఉంటాయి. నైట్ 9 నుంచి మార్నింగ్ వరకు కూడా బస్సులు తిరుగుతూనే ఉంటాయి. ట్రాన్స్పోర్ట్కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా మనకి ఉంటే ఆర్టీసీ బస్సులు అయితే కనుక త్వరగా క్లోజ్ అయిపోతాయి, 11 ఆ తర్వాత రావు, మిగతాని ప్రైవేట్ బస్సులు తిరుగుతూ ఉంటాయి. సో మేమైతే కనుక బస్సు ఇక్కడ రెడీగానే ఉంది. ఇది కూడా మనకు వైజాగ్ వెళ్ళే బస్సు రాజమండ్రి దగ్గర ఆగిద్ది, కానీ నాకు బస్సులో వెళ్ళడం అంత ఇష్టం లేదు. ఎందుకంటే నేను దిగాల్సిన స్పాట్ దగ్గర వాళ్ళు ఆపరు, నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను ఆ ప్లేస్ అన్నది. ఎందుకంటే నైట్ టైం వెళ్తున్నప్పుడు నాకు ఆ రూట్ సరిగ్గా తెలియదు అనమాట. బైక్ మీద మార్నింగ్ టైం వెళ్తున్నప్పుడు వెళ్ళిపోతాను, కానీ ఆ కార్లో అయినా సరే నేను ఐడెంటిఫై చేస్తాను ఈ ప్లేస్ ఇదని చెప్పి. బస్సులో వెళ్తే నాకు చాలా కష్టం ఐడెంటిఫై చేయడం. సో అందుకే వెతుక్కున్నాను. ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి కానీ అవన్నీ కూడా తణుకు అటువైపు వెళ్తాయి అనమాట. నేను వెళ్ళే రూట్ వేరే, ఆ రూట్ వేరే. 2, 3 అండ్ మెనీ మోర్ అవర్స్ లేటర్. ఇక్కడ చాలా క్యాబ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చేప్పటికి తణుకు లేకపోతే కనుక వేరే వేరే ఊర్లు వెళ్తాయి. ఏలూరు వరకే ఉన్నాయి. మన రాజమండ్రిలో ఎక్కితేనే ఎన్నగూడెం అనే ఏరియాలో దిగుతాం. మనం వెళ్ళాల్సిన యాదవాలు అక్కడ నుంచి లోపల ఒక 11 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ ఉంటుంది ఎన్నగూడెం నుంచి. సో మనం ఆ క్యాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అగైన్ ది మెనీ మోర్ అవర్స్ లేటర్. క్యాబ్ అయితే ఎక్కేస్తాం మనం. ఇంకొక 2-3 అవర్స్ కూడా పడుతుంది. 2 అవర్స్లో వెళ్ళిపోతాం మ్యాక్సిమం. వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుసుకుంటాం. విజయవాడ చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి టైంలో నైట్ పూట జర్నీ చేస్తున్నప్పుడు అలా కార్లో విండో డౌన్ చేసుకొని విజయవాడ చూస్తూ వెళ్తుంటే ఆ ఫీలింగే వేరు. ఓన్లీ విజయవాడ పీపుల్స్కే ఇది సాధ్యం. దోమలు మాత్రం తిరగదీసేస్తూ ఉంటాయి నైట్ టైం మాత్రం. యాక్చువల్లీ నేను దారి తప్పాను అనమాట. ఫ్రంట్కి వెళ్ళిపోయాను చాలా తెలియకుండా. చుట్టూ మంచు ఉండడం వల్ల నాకేం తెలియలేదు. కాల్ చేశాను, ఎలిషా వస్తాను తీసుకెళ్ళడానికి. తనకి నేను లైవ్ లొకేషన్ పంపించాను. తను చెప్పాడు నువ్వు అన్నీ దారి దాటేసావు, ఎదురుకి వెళ్ళిపోయావు అని చెప్పి. సో తనైతే ఇప్పుడు వచ్చాడు నా దగ్గరికి, నన్ను ఎత్తుక్కుంటా. ఇదిగో తీసుకా ఎలిషా. సో ఇప్పుడు వెళ్ళాలి ఇంటికి. ఆల్రెడీ మా వైఫ్ తెగ మెసేజ్ పెట్టేస్తున్నారు ఎక్కడున్నారు అని చెప్పి. సో నేనైతే వెళ్తున్నాను. 2 ఫోన్లు పెట్టుకుని హడావుడి చేశాను కానీ పని అవ్వలేదు. దారి తప్పి ఎదురుకి వెళ్ళిపోయాను. చాలా మంచిగా ఉందన్నమాట. సో తను ఇప్పుడు వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. నేను వెనక్కి నడుచుకుంటూ వచ్చాను చాలా దూరం. గోయింగ్ టు హోమ్. చూడాలి ఇప్పుడు ఇంటికి వెళ్తే మా ఆవిడ రెస్పాండ్ అవుతారు. అది తన రియాక్షన్ కోసం వెయిటింగ్ ఫుల్గా. మళ్ళీ మనం దిగిన ప్లేస్ నుంచి దగ్గరగా ఒక 11 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. యాదవోలు అనే ఊరు వస్తుంది అనమాట. చుట్టూ పొలాలే ఉంటాయి, మధ్యలో మాత్రం రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు ఎప్పుడు కూడా బాగు చేస్తూనే ఉంటారు, మళ్ళీ ఇలా హోల్స్ పడిపోతూనే ఉంటాయి. వర్షాకాలంలో వచ్చినప్పుడు అయితే కనుక ఇవి చుక్కలు చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏ హోల్ ఎక్కడుందో తెలీదు, మొత్తం డబా పడిపోతూ ఉంటాం. వాటర్లో మునిగి తేలుతాం అనమాట. వర్షాకాలం వస్తే బురద అయిపోతాం వెళ్ళేటప్పటికి. ఇప్పుడు టైం వచ్చేప్పటికి ఎగ్జాక్ట్గా 1:03 అయింది. 1 అయిపోయింది ఇంటికి వచ్చేప్పటికి. నేను 10:30కి ఎక్కినట్టున్నాను. నేను 10:30కి ఎక్కితేనే ఇక్కడికి వచ్చేప్పటికి నాకు 1 అయిపోయింది. ఇది తను ఇప్పుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది బైక్ మీద. లేదు తను కూడా ఇంకా తన జాబ్కి వెళ్ళిపోయి ఉంటే కనుక నేను ఇప్పుడు బుక్ అయిపోయేవాడిని. అసలు వచ్చేవాడిని కూడా కాదనుకోండి, మార్నింగ్ బయలుదేరేవాడిని. తను ఉండడం జరిగిందా నేను ఇప్పుడు ఈ టైంకి వచ్చాను అనమాట. ఓకే, ఇలా మనం ఒక 11 కిలోమీటర్స్ దాకా వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఈ జర్నీ ఒక 20 to 30 మినిట్స్ వరకు పడుతుంది అనమాట. ఇంటికి అయితే వచ్చేసాం మనం. చూడాలి మా ఆవిడ గారు ఏం చేస్తున్నారా అని. పడుకున్నారా లేకపోతే నా కోసం వెయిట్ చేస్తున్నారా. మెసేజ్ అయితే చేస్తుంది కానీ ఎక్కడుందో తెలియదు. ఇక్కడ వెనకాల ఇల్లు ఉంటుంది అనమాట. సో తను ఏంట్లో ఉందో తెలియదు. మొత్తానికి వచ్చేసాం. ఇంటికి వచ్చేప్పటికి 1:15 అవుతుంది అన్నమాట. 1:15 అవుతుంది. 10:30కి బయలుదేరాను నేను. మొత్తానికి అయితే వచ్చేసాం. చూడాలి మా ఆవిడ ఎక్కడ ఉందో. బ్యాక్ సైడ్ ఉందో ఈ ఫ్రంట్ సైడ్ ఉందో కనుక్కోవాలి. చూడాలి. చూసినా తన రియాక్షన్ ఏంటంటే రికార్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు మెయిన్ ఇంటెన్షన్ తన రియాక్షన్ మాత్రమే. అండ్ బాబుని చూసిన తర్వాత నా రియాక్షన్ కూడా నేను రికార్డ్ చేసుకొని చూసుకుందాం అనుకున్నాను అనమాట. సో చూద్దాం ఎక్కడ ఉందో తను, వెతుకుతాం. తనైతే ఇక్కడే ఉంది, వాళ్ళ నాన్నమ్మగారితో పడుకుందనమాట. సో బయట నుంచి ఫోన్ చేశాను, తనే వస్తుంది అనుకుంటే మా అమ్మగారు వచ్చారు బయటికి. తను పిల్లోడు ఏడుస్తాడని చెప్పి తన దగ్గర కూర్చుందంట. మా అమ్మగారు రావడంతోనే పల్లెటూరు వాళ్ళు అది మనకి పశ్చిమ గోదావరి వాళ్ళు అయితే ఎస్పెషల్లీ పలకరింపులతోనే కడుపు నింపేస్తారన్నమాట.
మామూలుగా డోర్ ఓపెన్ చేస్తే పలకరించేస్తున్నారు. అది మామిడి చూడండి అక్కడ ఉంది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, వచ్చి హక్ చేసుకోవడం, గాలి లేదు తిప్పాడు అవన్నీ ఎక్స్పెక్ట్ చేశాను. కానీ లాస్ట్కి ఏం జరిగింది చూడండి మీరే. నేను ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఇక్కడ దాకా వస్తే తన ఈ ఒక్క ఎక్స్ప్రెషన్తో ఆ ఎక్స్ప్రెషన్స్ మొత్తాన్ని తొక్కేసాడు. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి నా నింగి వీడు పుట్టిన తర్వాత 2 సార్లు వచ్చింది నేను చూడడానికి. పుట్టంగానే ఫస్ట్ ఎత్తుకున్నాను, తర్వాత ఉయ్యాలేసే ఫంక్షన్ రోజు ఒకసారి ఎత్తుకున్నాను. నేను ఈ రోజు కూడా ఖచ్చితంగా నేను ఒక 2 hours కూడా ఖచ్చితంగా ఎత్తుకున్నది లేదు, పట్టుకున్నది కూడా లేదు. అందుకని వీటి టైం స్పెండ్ చేద్దాం. ఇన్ని రోజుల తర్వాత ఒక 2 days లీవ్ తీసుకొని నేను వచ్చి వీటి టైం స్పెండ్ చేస్తాను. ఇంకా 2 days వీటితోనే, ఇక్కడ బయట తిరిగేది లేదు, ఏ పని లేదు, మొత్తం వీటితోనే స్పెండ్ చేస్తాను. శుభ్రంగా నీట్గా, అంటే బయట నుంచి తిరిగి వచ్చాను కదా, సేమ్ డ్రెస్ అయితే కనుక టచ్ చేయకూడదని చెప్పారు, అందుకే స్నానం చేసి వచ్చేసాను. ఇప్పుడైతే కనుక ఎత్తుకుంటాను వీడిని. ఇంకా రేపటి నుంచి వీడితోనే మొత్తం అంతా కూడా ఫుల్గా రెడీ అయిపోయి వీడితో ఆడుకోవడం. వీడిని కూడా మంచిగా రెడీ చేసి వీడికి మంచి మంచి ఫోటోస్ అయితే చేస్తాను నేను. అది ఫస్ట్ వీడియో షేర్ చేయకూడదు అనుకున్నాను, కానీ నా ఫీలింగ్ షేర్ చేసుకోవాలనిపించింది, దానికోసం చెప్పి వీడిని కూడా షేర్ చేయాల్సి వచ్చింది.